హలో వెల్కమ్ టు 10 Max. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాని పూర్తి చేయడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 ఏళ్లుగా వెయిట్ చేశారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. పట్టు వదలని విక్రమార్కుల్లా అనుకున్నది సాధించిన రత్నం కష్టాన్ని వీరమల్లు గట్టెక్కిస్తారా? పవన్ సినిమాతో ఏఎం రత్నం భారీ లాభాలు చూస్తారా? పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు జూన్ 12న బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ స్టామినా చూపించేందుకు వచ్చేస్తోంది. రిలీజ్ కి తక్కువ టైం ఉండడంతో పాన్ ఇండియా వైడ్ అటెన్షన్ క్రియేట్ అయ్యేలా వరుస ప్రమోషన్స్ చేస్తోంది టీం. వీటన్నింటినీ వెనక నుంచి పక్కా ప్లానింగ్ తో నడిపిస్తున్నారు వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం. ఇలాంటి టైంలో రత్నం హెల్త్ కండిషన్స్ పై రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోయారని వచ్చిన వార్తల్ని ఖండించింది మూవీ టీం. పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా క్రిష్ డైరెక్షన్ లో పిరియాడికల్ అడ్వెంచర్ మూవీగా హరిహర వీరమల్లు సినిమాని 2020 సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు ఏఎం రత్నం. అప్పటి వరకు శ్రీసూర్య మూవీస్ గా ఉన్న తన బ్యానర్ ని హరిహర వీరమల్లు సినిమాతో మెగాసూర్య ప్రొడక్షన్ గా పేరు మార్చి సినిమాని 2 పార్ట్స్ గా తీస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దాదాపు 3 ఇయర్స్ ఈ సినిమాని తెరకెక్కించిన క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో వీరమల్లుకి కష్టాలు మొదలయ్యాయి. దీంతో తన కుమారుడు జ్యోతికృష్ణకు మెగాఫోన్ బాధ్యతలు అప్పగించారు రత్నం. ఇక సినిమా పరుగులు పెడుతుంది అనుకుంటే ఏపీ ఎలక్షన్స్ రావడంతో వీరమల్లు సినిమా మరో 2 ఏళ్లు డిలే అయింది. వీరమల్లు సినిమా తర్వాత అనౌన్స్ చేసిన భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు పవన్ ఇచ్చిన కమిట్మెంట్ తో ఏఎం రత్నం సినిమా మరింత ఆలస్యమవుతూ వచ్చింది. ఆ సినిమాలు పూర్తయ్యాయి, రిలీజ్ కూడా అయ్యాయి. కానీ వీరమల్లులో మాత్రం కదలికలేదు. అయినా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేశారు ప్రొడ్యూసర్ రత్నం. ఈలోగా ఏపీ ఎలక్షన్స్ పూర్తవడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం వీరమల్లు షూటింగ్ ని మరింత వెనక్కి తీసుకెళ్లింది. ఈ 2 ఏళ్ల సమయాన్ని డైరెక్టర్ జ్యోతికృష్ణ పవన్ కళ్యాణ్ కి సంబంధం లేని సీన్స్ ని షూట్ చేసి యూటిలైజ్ చేసుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా సెట్స్ మీద ఉండగానే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక సిచ్యువేషన్ లో అసలు వీరమల్లు సినిమా పూర్తవుతుందా అనే డైలమా కూడా క్రియేట్ అయింది. 5 ఏళ్లుగా అభిమానుల ఎదురు చూపుల్ని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు డేట్స్ అడ్జస్ట్ చేసి వీరమల్లుని పూర్తి చేయడం, లేటెస్ట్ గా సినిమా డబ్బింగ్ ని 4 గంటల్లో అన్స్టాపబుల్ గా పూర్తి చేయడంతో నిర్మాత ఏఎం రత్నానికి బిగ్ రిలీఫ్ దక్కినట్లయింది. ఇంతలో ఏపీలో థియేటర్స్ బంద్ అనే స్టేట్మెంట్ అందరినీ టెన్షన్ పెట్టింది. ఏపీలో థియేటర్స్ బంద్ పై పక్కా క్లారిటీ రావడంతో వీరమల్లు సినిమాని నేషనల్ వైడ్ ప్రమోట్ చేసే పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు నిర్మాత రత్నం. అంతేకాదు ఇన్నేళ్ల తన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ధీమాగా సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అదే రేంజ్ లో బిజినెస్ లోనూ అదరగొడుతోంది వీరమల్లు సినిమా. ఈ సినిమా నైజాం రైట్స్ కోసం మైత్రి మేకర్స్ 50 కోట్లు ఆఫర్ చేయడంతో పవన్ సినిమాపై ఉన్న హైప్ ఏంటో తెలిసేలా చేసింది. 2 తెలుగు స్టేట్స్ లో పవర్ స్టార్ సినిమాపై హైప్, పాన్ ఇండియా వైడ్ వీరమల్లు రిలీజ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమాతో ప్రొడ్యూసర్ రత్నం భారీ లాభాలు చూసే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. అఖండ 2, రాజాసాబ్ సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఒకసారి రిలీజ్ డేట్ ఇచ్చి మళ్లీ ఆ డేట్ నుంచి తప్పుకున్న ఈ సినిమాలు ఇయర్ ఎండింగ్ లో వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తోంది. ఇంతకీ బాలయ్య, ప్రభాస్ ఏ మంతుపై ఫోకస్ పెట్టారో వాచ్ ఇన్ ది స్టోరీ. పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతోన్న బాలయ్య, అఖండ 2, ప్రభాస్, రాజాసాబ్ సినిమాలపై భారీ అంచనాలున్నాయి. అఖండ 2 ఆల్మోస్ట్ క్లైమాక్స్ స్టేజికి వచ్చేస్తే రాజాసాబ్ మూవీ ప్రభాస్ డబ్బింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. నిజానికి రాజాసాబ్ ఏప్రిల్ 9నే థియేటర్స్ లోకి రావాల్సి ఉంది. కానీ సినిమాని 2 పార్టులుగా అనౌన్స్ చేయడంతో ఆలస్యమైంది. అఖండ 2కి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ వచ్చినా పోస్ట్ పోన్ అనే రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఈ 2 సినిమాలు డిసెంబర్పై ఫోకస్ పెట్టాయనే న్యూస్ వైరల్ అవుతోంది. అఖండ 2 తాండవం సినిమాని సెప్టెంబర్ 25న దసరా సీజన్లో రిలీజ్ చేస్తున్నట్టు డైరెక్టర్ బోయపాటి సీను బర్త్డేన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ అండ్ హెవీ సీజీ వర్క్ కారణంగా అఖండ 2 ఆ డేట్కి వచ్చేలా కనిపించడం లేదు. దీంతో అఖండ 2 మరోసారి పోస్ట్ పోన్ అవుతుందని, అది కూడా అఖండ రిలీజ్ అయిన డిసెంబర్ మంత్ షిఫ్ట్ అవుతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. ప్రజెంట్ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం జార్జియాకి షిఫ్ట్ అయింది అఖండ 2 టీం. గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి సంబంధించిన వార్ ఎపిసోడ్స్ ని జార్జియాలోనే షూట్ చేశారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమా కూడా డిసెంబర్లో రిలీజ్ కి రెడీ చేయాలని చూస్తున్నారు డైరెక్టర్ మారుతి. 3 ఏళ్లుగా సెట్స్ మీదనే ఉన్న ఈ సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది.
ప్రభాస్ డబ్బింగ్ అండ్ సీజీ వర్క్ ఫైనల్ అయితే జూన్ ఫస్ట్ వీక్లో టీజర్ కట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మారుతి. మరి చూడాలి ఈ రెండు సినిమాలు డిసెంబర్లో ఒకే రోజు రిలీజ్ అవుతాయో లేక సేఫ్ జోన్ కోసం గ్యాప్ మెయింటైన్ చేస్తాయా అనేది. ప్రాజెక్ట్స్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యాయి. కొన్ని స్టార్ కాస్ట్ ఫైనల్ అయ్యే స్టేజ్ లో ఉంటే మరికొన్ని ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ లోనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలన్నింటికీ ఒక కామన్ పాయింట్ ఉంది. అదే సినిమా టైటిల్ ఏంటో రివీల్ చేయకపోవడం. అలా సినిమా టైటిల్ వేటలో ఉన్న ప్రాజెక్ట్స్ పై హ్యావ్ ఎ లుక్. RRR సినిమా మొదలవ్వక ముందే టైటిల్ రివీల్ చేసి దాని మీనింగ్ ఏంటో చెప్పాలని ఆడియన్స్ కి పెద్ద సవాల్ విసిరిన రాజమౌళి, మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం గోప్యత పాటిస్తున్నారు. సినిమా టైటిల్ పై క్లూ కాదు కదా చిన్న హింట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇప్పటికీ ఈ సినిమా SSMB 29 వర్కింగ్ టైటిల్ తోనే ట్రెండ్ అవుతూ వస్తోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాకి టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. మెగా 157 వర్కింగ్ టైటిల్ తో పిలువబడుతున్న ఈ సినిమాకి చిరునవ్వుల పండగ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఎక్కడా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోవడంతో అది కాస్త రూమర్ గానే మిగిలిపోయింది. దీంతో ఈ సినిమా టైటిల్ పై క్యూరియస్ గా ఉన్నారు మెగా ఫ్యాన్స్. టైటిల్ వేటలో ఉన్న ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా. NTR 31 ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన ఈ పాన్ ఇండియా సినిమాకి డ్రాగన్ అనే పేరుని ఫిక్స్ చేసి నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ చేశారు తారక్ ఫ్యాన్స్. అయితే ఈ డ్రాగన్ పేరుతో తమిళంలో ప్రదీప్ రంగనాథ్ సినిమా రావడంతో ఎన్టీఆర్ సినిమాకి మరో పవర్ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసే పనిలో పడ్డారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. టైటిల్ సెర్చింగ్ లో ఉంటూ గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది బన్నీ అట్లీ ప్రాజెక్ట్. ఈ సినిమాకి టైటిల్స్ గా ఐకాన్, సూపర్ హీరో పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ రెండింటిలో ఐకాన్ టైటిల్ పైనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండగా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ కాబట్టి సూపర్ హీరో అనే టైటిల్ కూడా బన్నీ అట్లీ సినిమాకి సూట్ అవుతుంది అంటున్నారు ఆడియన్స్. సినిమా టైటిల్ వేటలో ఉంది ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా. ఫౌజీ పేరుతో హల్చల్ చేస్తున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీకి ఆ టైటిల్ ని ఎక్కడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు మూవీ టీం. దీంతో ఈ సినిమాలకి టైటిల్స్ ఎప్పుడెప్పుడు రివీల్ అవుతాయని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఓ రేంజ్ ప్రమోషన్స్ తో సౌత్ టు నార్త్ సౌండ్ చేస్తోంది థగ్ లైఫ్ సినిమా. జూన్ 5న సోలోగా థియేటర్స్ లోకి వస్తోన్న లోకనాయకుడు తెలుగు మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారా? భారీ ఓపెనింగ్స్ రాబట్టేందుకు తెలుగు ఆడియన్స్ ని ట్యూన్ చేస్తున్నారా? వైజాగ్ లో థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కమల్ హాసన్ ఏ సినిమాలకి తెలుగు ఆడియన్స్ లో కనిపించని అటెన్షన్ థగ్ లైఫ్ ఈవెంట్ లో కనిపించింది. దానికి తగినట్లే తెలుగు ఆడియన్స్ తో తనకున్న రిలేషన్ ని గుర్తు చేసుకుని ఫుల్ ఎగ్జైట్ అయ్యారు కమల్ హాసన్. తన సినిమాల్లో మైలురాయిలా నిలిచిన మరో చరిత్ర సినిమా షూటింగ్ వైజాగ్ లోనే చేశాను అని చెప్తూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నారు. థగ్ లైఫ్ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన శింబు కూడా తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా స్పీచ్ ఇచ్చారు. థగ్ లైఫ్ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని చెప్తూ పవన్ కళ్యాణ్ ఓజీ సాంగ్ గురించి ప్రస్తావించి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేశారు. థగ్ లైఫ్ సినిమా చాలా గొప్ప సినిమా అని, కమల్ హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వర్షం సినిమా నుంచి తనపై చాలా ప్రేమ చూపిస్తున్న తెలుగు ఆడియన్స్ లవ్ అండ్ సపోర్ట్ ని థగ్ లైఫ్ సినిమాకి కావాలి అన్నారు త్రిష. ఇలా నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్రమోషన్స్ తో తెలుగు మార్కెట్ పై స్పెషల్ అటెన్షన్ చూపిస్తోన్న థగ్ లైఫ్ రిలీజ్ అయ్యాక భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమంటున్నారు జనాలు. ట్రెండింగ్ లో మిరాయి టీజర్, భయపెడుతున్న కాజోల్ మా ట్రైలర్, ఇంప్రెస్ చేస్తున్న విజయ్ యాంటనీ మార్కన్ ట్రైలర్, ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు గద్దర్ అవార్డ్ విన్నింగ్ సినిమాలపై హ్యావ్ ఎ లుక్. తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ విలన్ గా నటిస్తోన్న మిరాయి మూవీ టీజర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకొస్తోంది. 2014 నుంచి 2023 వరకు రిలీజ్ అయిన సినిమాలకు గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. 2014 కి గాను మొదటి ఉత్తమ సినిమాగా రన్ రాజా రన్, రెండో ఉత్తమ సినిమాగా పాఠశాల, మూడో ఉత్తమ సినిమాగా అల్లుడు సీను సినిమాలు ఎంపికయ్యాయి. 2015 కు గాను మొదటి ఉత్తమ సినిమాగా రుద్రమదేవి, రెండవ ఉత్తమ సినిమాగా కంచె, మూడవ ఉత్తమ సినిమాగా శ్రీమంతుడు ఎంపిక కాగా 2016 కి గాను మొదటి ఉత్తమ సినిమాగా శతమానం భవతి, రెండో ఉత్తమ సినిమాగా పెళ్లిచూపులు, మూడో ఉత్తమ సినిమాగా జనతా గ్యారేజ్ సినిమాలు ఎంపికయ్యాయి. 2017 కి గాను మొదటి ఉత్తమ సినిమాగా బాహుబలి కంక్లూజన్, రెండో ఉత్తమ సినిమాగా ఫిదా, మూడో ఉత్తమ సినిమాగా ఘాజీ ఎంపిక కాగా 2018 కి గాను మొదటి ఉత్తమ సినిమాగా మహానటి, రెండో ఉత్తమ సినిమాగా రంగస్థలం, మూడో ఉత్తమ సినిమాగా కేర్ ఆఫ్ కంచెరపాలెం సినిమాలు ఎంపికయ్యాయి. 2019 కి గాను మొదటి ఉత్తమ సినిమాగా మహర్షి, రెండో ఉత్తమ సినిమాగా జెర్సీ,
మూడో ఉత్తమ సినిమాగా మల్లేశం, అలాగే 2020కి గాను మొదటి ఉత్తమ సినిమాగా అలవైకుంఠపురంలో, రెండో ఉత్తమ సినిమాగా కలర్ ఫోటో, మూడో ఉత్తమ సినిమాగా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలు ఎంపికయ్యాయి. 2021కు గాను మొదటి ఉత్తమ సినిమాగా RRR, రెండో ఉత్తమ సినిమాగా అఖండ, మూడో ఉత్తమ సినిమాగా ఉప్పెన ఎంపిక కాగా 2022కు గాను మొదటి ఉత్తమ సినిమాగా సీతారామం, రెండో ఉత్తమ సినిమాగా కార్తికేయ 2, మూడో ఉత్తమ సినిమాగా మేజర్. 2023కి గాను మొదటి ఉత్తమ సినిమాగా బలగం, రెండో ఉత్తమ సినిమాగా హనుమాన్, మూడో ఉత్తమ సినిమాగా భగవంత్ కేసరి సినిమాలు గద్దర్ అవార్డ్స్ కి ఎంపికయ్యాయి. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.